గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ చిడ్డు. ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను. రీసెంట్ గా మన ఛానల్ కి 2000+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అలానే మన ఛానల్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోడ్ రావడం అయితే జరిగింది. దీనికి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక యూట్యూబర్ గా ఎదుగుతా, ఒక కంటెంట్ క్రియేటర్ గా అవుతాను, ఒక స్థాయిలో నేను ఉంటాననేది నాకు ఒక కలగానే ఉంది. కానీ ఈరోజు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఒక యూట్యూబర్కి, ఒక చిన్న యూట్యూబర్కి వస్తే చాలా సంతోషము. అట్లాంటిది ఈరోజు నాకు ఆ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడం జరిగింది. అందులోనే పాటు నాకు మానిటైజేషన్ అవ్వడం అయితే జరిగింది. ఇదంతా కేవలం సబ్స్క్రైబర్ మీరు ఇచ్చే ఒక రుణం అనేది చెప్పుకోవాలి. ఇంకా నేను మంచి మంచి కంటెంట్ వీడియోస్ తోటి కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కూడా నాకు కామెంట్స్లో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు కూడా మంచి వీడియోతో మెడికల్ వీడియోసే కాకుండా ట్రావెల్ వ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇలా కొత్త కంటెంట్తో అయితే మన ఛానల్ అయితే గ్రోత్ అయితే చేసుకుందాం. ఇలానే ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చి మన ఛానల్కి అయితే మంచి గుర్తింపు పేరుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక అంశం గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్గా మన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వైజాగ్లో జరిగిన ఒక బాధాకరమైన సిచ్యువేషన్ గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నా. శ్రీరామ్ దత్ అనే ఈ అబ్బాయి అయితే మనలాగే నాలాగే ఒక 2K19 బ్యాచ్ 2019లో ఎన్ఆర్ఐలో ఒక గొప్ప వైద్యుడిగా అవుతాను, నేను ఒక ప్రజలకి ఒక వైద్య సేవ చేస్తాను అనే ఒక మనసులోని ఒక చాలా పెద్ద ఎయిమ్తో అయితే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్కి ఎంటర్ అయ్యాడు. వైద్య విద్య అనేది మనకు తెలిసిన విధంగానే చాలా కష్టం. ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ నుంచి ఫైనల్ ఇయర్ గైనిక్ సబ్జెక్ట్ వరకు ప్రతి ఒక్క 19 సబ్జెక్టులు కూడా చాలా కష్టపడితే కానీ ఒక వైద్యుడిగా ఎదగలేడు. అలాంటిది ఈ అబ్బాయి చాలా కష్టపడి చదివి 2019లో ఒక గొప్ప వైద్యుడిగా అవుతానని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చేరాడు. ఒక మంచి విద్య చదువుకున్నాడు. ఒక మంచి విద్య చదివి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయి అలాగా ఫైనల్ ఇయర్లోని బ్యాక్లాగ్స్తో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అది 2025 ఏప్రిల్ 21న మధ్యాహ్నం 1 గంట సమయంలోని అబ్బాయి ఒక మాల ప్రాక్టీస్ అనేది జరుగుతుంటే ఇన్విజిలేటర్ పట్టుకోవడం అనేది జరిగింది. నేను ఈ ఎగ్జామ్ అయిపోతే నా జీవితం పోయింది, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని ఒక పెద్ద ఆలోచన పెట్టుకొని ఒక మనసుకు, ఒక మెదడుకు ఒక ఒత్తిడి గురయ్యి మరణించడం అయితే జరిగింది. అక్కడున్న ఇన్విజిలేటర్ బతిమలాడాడు. అక్కడున్న స్టూడెంట్స్ తోటి విద్యార్థులందరూ చక్కగా పరీక్ష రాసుకుంటున్నారు. చూస్తే గంట అయ్యింది, 2 గంటలు అయ్యింది, 2.5 గంటల సమయం అనేది ఎగ్జామినేషన్ టైమింగ్ అయితే అయిపోయింది. ఈలోగా విద్యార్థులందరూ పరీక్ష సమయం ముగించి పరీక్ష ప్రశ్న పత్రాలు అనేవి ఇన్విజిలేటర్ గారికి ఇచ్చి బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ దత్తా గారు మాత్రం బయట ఉన్నారు. ఎగ్జామ్ టైమింగ్ అయితే అయిపోయింది, ఇంకా నేను ఫెయిల్. ఒకటే అనుకున్నాడు, నేను ఇంకా ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, నా జీవితం ఇక్కడితో ముగిసింది, నా MBBS కెరియర్ అనేది పోయింది ఇంకా అనేసి ఒక ఆలోచన గురై చాలా బాధపడుతూ అక్కడున్న ఫైర్ ఎగ్జిట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అనేది అడ్డుకోవడం జరిగింది. అయినా కూడాను మీదకి వెళ్ళి ఒక్కసారిగా దూకి మరణించడం అయితే జరిగింది. ఈ విషయం అంతా తెలుసుకున్న వైస్ ప్రిన్సిపల్ గారికి సెక్యూరిటీ సిబ్బంది అవనే తోటి విద్యార్థులు అవనే సార్ ఒక విద్యార్థి 4వ అంతస్తు నుండి దూకి చచ్చిపోయారు అనే విషయం కూడాను వైస్ ప్రిన్సిపల్ గారికి తెలియజేసినా కూడాను ఆ ప్రశ్నాపత్రాలు లెక్కేసుకోవడం, ఆయన విషయాన్ని అంత చులకనగా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అయితే జరిగింది. ఈ విషయం ఒక వైద్య విద్యార్థుడిగా, ఒక తోటి విద్యార్థుడిగా, ఒక వైద్యుడిగా నేను చెప్పడం అనేది కాదు, ప్రతి ఒక్క వైద్యుడు కూడాను, వైద్య విద్యార్థులకు చాలా బాధపడే విషయం అనేది ఇది. చాలా బాధాకరమైన సంఘటన అనేది ఈరోజు చోటు చేసుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు, వైద్యుల మీద దాడులు, వైద్యుల ఆత్మహత్యలు చాలా ఈ మధ్య తరంలో అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఇది ఫుల్ స్టాప్ అవుతుంది? ఎప్పుడు ఒక వైద్యుడు మంచి రక్షణగా ఉంటాడు అనేది కేంద్ర ప్రభుత్వం మంత్రివర్యుల్ని, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యరాజు గారిని, అలానే రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ వంగలపూడి అనిత గారిని, అలానే రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరినైతే చేయి జోడించి వైద్యుల మీద దాడులు, వైద్యుల ఆత్మహత్యలు ప్రతి ఒక్కటినైతే ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ అనేది జరిగి ఒక వైద్యుడికి సమాధానం అయితే జరిగి ఈ వైద్యు యొక్క శ్రీరామ్ దత్త ఎవరైతే ఉన్నారో ఈయన తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, అక్కడున్న వైద్యుడికి ప్రతి ఒక్కడికైతే జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అనేది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. జై హింద్, జై భారత్.